పాటలు పాడారు రెండవ రాకడ కొరకు. మేమందరం కూడా రాకడలు ఎత్తపడాలంటే ఈ భూలోకంలో ఉండగా మేమందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది కనుక, ఆ మార్గములకు త్రావక వెలుగు కనుక మేమందరం కూడా వాక్యానుసారమైన జీవితాలు జీవించి విత్తబడిన వాక్యమును మంచి నేల ఏ విధంగా ఫలిస్తుందో ఫలభరితమైన ఫలితంగా ఫలించడానికి ప్రభు నీ దాసుని నోటి నుండి మంచి తలాంతులతో మంచి ఉద్దేశంతో చక్కటి మిమ్మల్ని పోతే నేను రాజు అవ్వాలన్న ఫీలింగ్ కూడా లేదు. అసలు నేను రాజు అవ్వాలన్న థాట్స్ నాకు లేవు. నేను ఎక్కడో మా నాన్న గొర్రెలు మేపుకుంటుంటే ఆయన వచ్చాడు. ఆ పెద్ద ఆయన పేరు సమూయేలు గారు. ఆయన రావడం ఏంటి, కొమ్ముతేలు నా మీద వేయడం ఏంటి, నువ్వు రాజుగా ఇశ్రాయేలుకి వస్తున్నావని ఆయన అన్నం ఏంటి, నాకు ఈ సబ్జెక్ట్ అంతా ఏమి తెలుసా, నాకు ఎక్కడ ఇంటెన్షనల్గా నేను కింగ్ అవ్వాలన్న ఫీలింగ్ లేదు. దేవుడే ప్రవక్తను పంపి ఎక్కడో గొర్రెల వెనకాల నన్ను అభిషేకించాడు. నాకు సంబంధం లేకుండా వచ్చిన అధికారాన్ని బట్టి నన్ను ఎందుకు సార్ ఇంత సంపాలని మీరు చూస్తున్నారని దానికి వివరణ ఇచ్చుకుంటున్నాడు. చూసారా, అది దాగి
దావీదంటే అదే, దావీదులో గొప్పతనం చూడండి. వివరించుకోవడమే కాదు, ఆ అబ్బాయి హృదయం ఎంత బాగుండడానికి కారణం ఎక్కడ కూడా లంచాలు కానీ, ఎక్కడ కూడా దేవుడికి వ్యతిరేకమైన ఆ కార్యక్రమాలు చేస్తున్న ఆ దేవాలయంలో బంగారం కానీ ఏది దొంగిలించే మనసు ఎవరికి లేదు చెప్పండి? దావీదుకి లేదు. అందరూ బాగుండాలి, పెద్ద ఆయన బాగుంటే నేను కూడా బాగుంటాను అనుకునే రకమైన అలాంటి ఆయన పాటలు రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు చూడండి, 119వ కీర్తన 11వ కీర్తన 11వ వచనం. 119వ కీర్తన 11వ వచనం. 119వ కీర్తన 11వ వచనం. చదువుతారు ఎవరైనా? నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దావీదు గారి హృదయం దేవుడికి అంత బాగా నచ్చేయడానికి మరొక పాయింట్ చెప్పండి. ఆయన హృదయంలో వాక్యానికి ప్రథమ స్థానం ఉంది. ఈ మధ్యకాలంలో ఈసీజీలు ఎక్కువైపోయినాయి. మాట్లాడితే పొడుగుబెట్ట పెట్టేసి మనకి ఈసీజీ తీసేస్తున్నారు. అది ఇలా పోద్ది, అప్ అండ్ డౌన్ ఇలా స్ట్రైట్గా పోతే పోయినట్టే మనం. అది ఇలా వెళ్తుంటుంది, అప్ అండ్ డౌన్ వెళ్తుంటుంది. మీరు గమనించండి, ఈసీజీలో జరగని గొప్పతనం ఏంటి చెప్పిన, ఈసీజీ తీసినప్పుడు హృదయం ఎలా స్పందిస్తుందో ఆ మిషన్ చెప్పింది తప్ప హృదయంలో ఏముందో ఆ మిషన్ చెప్తూ అక్కడ ఉంటాడు చెప్పండి. భూమి మీద కాపురాలు ఉండవు, పాయ చెప్పండి, స్నేహాలు ఉండవు, సంఘాలు ఉండవు, ఏముండవు, అన్నీ పోతాయి. ఎందుకు చెప్పిన, ఎవరి హృదయం ఏముందో అందులో గ్రాఫ్లో వచ్చేస్తుంది అనుకోండి. ఎలా ఆలోచిస్తున్నాడు అని ఒక గ్రాఫ్ తీసుకున్నాడు, అన్ని జిరాక్స్లు అందరికీ ఇలా వచ్చినట్టు ఈడేంటి ఎలా ఉన్నాడని అంత జిరాక్స్లు వచ్చేస్తుంది అనుకోండి. అందుకే దేవుడు బాగా వినండి, మానవ హృదయాల్ని మానవులు ఎరుగుతారు లేదా కానీ సమస్త హృదయాల్ని ఎరిగిన వారు ఎవరు చెప్పండి? దేవుడు. అందుకే అందరి హృదయాలను చూశాడు దేవుడు. దావీదు హృదయాన్ని చూశాడు. దావీదు హృదయంలో ఏముంది? దావీదు హృదయంలో వాక్యం ప్రథమ స్థానం ఉందంట. మరొకసారి మీ తరుణం మాకు అనుగ్రహించినందుకు స్తుతులు. వచ్చిన ప్రజలతో మీరు మాట్లాడితే సంఘానికి కావాల్సిన అమూల్యమైన సంగతులు చెప్పడానికి తండ్రి మమ్మల్ని వాడుకోండి. మీ దయ మాకు అవసరం, మీ కృప మాకు అవసరం. కానీ ఈ పరిచర్య మీరు అప్పగించారు. ఈ పరిచర్యలో ఇండియాలో ఉన్నా, ఎక్కడున్నా, పాకిస్తాన్లో ఎక్కడున్నా ఖచ్చితంగా అక్కడికి వస్తారు. ఆ వచ్చే టైంనే పండగ సీజన్ అంటారు.
ఆ హార్వెస్ట్ టైంలో ఏం జరుగుతుందంటే ఇలాంటి పండగ వాతావరణం, ఇది ఒక పండగ వస్తుంది. ఈ పండగ టైంలో సరిగ్గా అదే టైంలో ప్రపంచ దేశాల నుంచి వేల సులేంకి రావడం కాదు, అదే టైంలో పరలోక నుంచి పరిశుద్ధాత్ముడి 120 మంది మీదకి వచ్చేసారు. ప్రభు చెప్పిన వాగ్దానం జరుగుతుంది. ఆ 120 మంది మీదకి ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన వాగ్దానం పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చాడో, ఆ పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు గాన ప్రతిగానాలు చేశారని లేదు, కానీ గంభీరమైన వాక్యం చెప్పారు. పరిశుద్ధాత్ముడి సభలో ఉన్నాడని గుర్తు చెప్పిన వాక్యంతో దద్దరిలో పడతారు, గుర్తుపెట్టుకుని. అదే హోలీ స్పిరిట్ అక్కడ పనిచేస్తున్నాడు దాని గుర్తు. పరిశుద్ధాత్ముడి సభ వెనక లేదా ఒక సంఘంలో ఉండడానికి వాక్యానికి ప్రథమ స్థానం వేస్తారు. అక్కడే పరిశుద్ధాత్ముని యొక్క ప్రజెన్స్ ఉన్నట్టు లెక్క. ఎక్కడైతే ఏ సంఘంలో అయితే వాక్యానికి పెద్దపీట అయ్యారో, ఏ సభలో అయితే వాక్యానికి పెద్దపీట అయ్యారో, అక్కడ ఎవరిని తక్కువ చేస్తున్నట్టు? ఆయన ప్రజెన్స్ వద్దంటున్నాం మనం. అందుకే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఆయన ఇన్వాల్వ్ అయ్యాడో, వచ్చిన ఆయన ఏం చేశాడు? ఎంత లేదు, కచ్చిపులు ఎత్తలేదు, అల్లరి చేయలేదు, ఏమీ చేయలేదు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేశాడంటే వారికి సంబంధం లేని ఇతర భాషలు, అంటే ఫారెన్ లాంగ్వేజెస్ ఉంది బైబిల్, అంటే వాళ్ళ మాతృభాష కానీ, వారి మదర్ టంగ్ కానీ, ఇతర మతాలకి లేదా ఇతర ప్రాంతాలకి సంబంధించిన వారు ఫారెన్ లాంగ్వేజెస్ మాట్లాడారు. అంటే ఇతరులు మాట్లాడే భాషలు మాట్లాడుతుంటే స్థానికులకు ఆశ్చర్యం కలిగింది. అది ఇదేంట్రా, మనది ఎబ్రి మాట్లాడాలి, కానీ వీళ్ళందరూ కలిసి వీరిది కాని భాష, ఈ పండితులు కానీ, ఈ పామర్లైనా, చేపలు పట్టుకునే జాలర్లైనా, వీళ్ళేంటి పండితులైన మనకంతా ఎంత పాండిత్యం వీళ్ళకి ఎక్కడది, వీళ్ళు అలా మాట్లాడుతున్నారు అని. కానీ అందరికి స్ట్రైక్ అయిన పాయింట్ ఏంటంటే ఇదేదో దైవ కార్యము జరుగుతుంది. మరికొంతమంది ఏమన్నారంటే పబ్లిక్లో ఎప్పుడు 2 రకాలు ఉంటారు. మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, తిట్టుకునే వాళ్ళు ఉంటారు. తిట్టుకునే బ్యాచ్ ఏమన్నారంటే తాగేశారండి అన్న. తాగేసినోడు ఇంగ్లీష్ మాట్లాడతాడా అని అడుగుతున్నా. ఇప్పుడు నేను తాగేశానండి, తాగేస్తే నాకు హిందీ వచ్చేద్దా? కొంచెం కామెంట్ చేసామంటే దానికి ఒక లాజిక్ ఉండాలి కదండి. వాళ్ళు ఏం కామెంట్ చేశారు చూడండి. తాగేసి ఏదో ఒకటి మాట్లాడి బెబ్బెబ్బ అంటే బాగుండు. వారు తాగి మాట్లాడుతున్నది ఇతరుల భాష స్పష్టంగా మాట్లాడుతున్నారు, అంటే అది తాగిన వైఖరి కాదు. వారు ఇతర భాషలు ఎప్పుడైతే మాట్లాడుతున్నారో వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు కామెంట్ చేస్తారు. వచ్చిన సుమారు 17 దేశాలు ఆ రోజుల్లో లెక్క. ఆ రోజుల్లో 17 దేశాలు అంటే చాలా ఎక్కువ. తిప్పి ఇన్ని సంవత్సరాలు కూడా మొత్తం దేశాల సంఖ్య ఎంత అంటే నాకున్న ఐడియా ప్రకారం 270 అనుకుంటే. ఇప్పటికి 270 దేశాలు ఉన్నాయి. ఇంత సంవత్సరం ఇంత చరిత్ర నడుస్తుంది, ఇప్పటికే 270 అంటే ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితం 17 దేశాల ప్రజలు యెరూషలేం సిటీకి వచ్చారంటే మీకు ఎంత పెద్ద సంఖ్య అనాలి చెప్పండి. అంత సంఖ్య సుమారు ఆ రోజు లెక్కలేస్తే సుమారు 20 లక్షల నుంచి 25 లక్షల మంది వచ్చారని అంచనా ఆ ఫెస్టివల్కి. పెద్దలను అందరినీ మీ చేతుల్లో పెడుతూ మమ్మల్ని సొంతంగా భావించి మా సేవను, మా జీవితాన్ని పాడు చేయాలనుకున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించి గర్దిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తాం. క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు దైవజనులు మన మధ్య నిలబడి సంఘమును కూర్చున్న వాక్యం అందించారు.